సార్, ధనుంజయ రెడ్డి సార్ నా పేరు. రాజకీయ ఘర్షణలకు సంబంధించి మీరు ఒక కోణాన్ని స్పృశించారు సార్. దాదాపుగా భౌతిక ఘర్షణల గురించి మీరు మాట్లాడారు సార్. ఇంకొక ప్రధానమైన ఘర్షణ కూడా రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యం సార్, అది మతానికి సంబంధించి సార్. దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార పదార్థాల కల్తీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది సార్. విత్తనాల కల్తీ చూస్తున్నాం ఓవైపు, కల్తీ మద్యం చూస్తున్నాం సార్. రైతులు నష్టపోతున్నారు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కల్తీ మద్యం దాగి ప్రజలు అనారోగ్యానికి పాలై చచ్చిపోతున్నారు సార్. ఇన్ని కల్తీలు జరుగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికార పక్షం, ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడుతున్న ఏకైక కల్తీ లడ్డూ గురించి సార్. చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎప్పుడు మతం గురించి కానీ మత ప్రాతినిధ్యాన్ని గురించి ఎప్పుడూ ప్రోత్సహించలేదు సార్. దురదృష్టవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, బీజేపీ యొక్క ఎజెండాని, ఏదైతే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని మన రాష్ట్రంలో ఒక రకంగా మోస్తూ ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన ఇచ్చారు. ఈ లడ్డు వివాదాన్ని మీరే ముందుకు తీసుకెళ్ళండి, మీరెందుకు ముందుకు తీసుకెళ్ళకూడదని ముఖ్యమంత్రి గారు అంటాం. ఉప ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను ఉద్దేశించి మీరెందుకు స్పందించడం లేదు, మీరెందుకు ఎదురు సమాధానం చెప్పట్లేని ఉప ముఖ్యమంత్రి గారు. ఇలా ఈ వివాదం మొత్తం లడ్డూ చుట్టూ తిరుగుతూనే రాష్ట్రంలో అప్పట్లో మనం చూసాం సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఆత్మగౌరవంతో ఆయన రాష్ట్రాన్ని విడగొట్టాడు సార్. ఇప్పుడు మత విద్వేషాలు సృష్టిస్తూ వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఉన్న రాష్ట్రాన్ని కూడా మొక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఈ లడ్డు వివాదంపై, ఈ మత రాజకీయాలపై దక్షిణాది రాష్ట్రాల్లో మతం యొక్క ప్రాబల్యం, ఆ ట్రాప్లో మన వాళ్ళు ఇంతవరకు పడలేదు సార్. దీనిపై మీ స్పందన కోరుచున్నాను సార్. ధనంజయ రెడ్డి గారు, ఇది గత 2 రోజులుగా చదువుకున్న ప్రతి వాళ్ళని, ఆలోచించే ప్రతి వాళ్ళని కలచివేస్తున్నటువంటి సమస్య. మీరు అన్నది కరెక్ట్. ఇప్పటి వరకు లేని రాజకీయాలు కొత్తగా చూస్తున్నాం. ఒక పక్కన దక్షిణ భారతదేశానికి గుమ్మం లాంటిది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి గుమ్మాలు లాంటివి. దక్షిణ భారతదేశం మీద పట్టు సాధించాలి అని అంటే ముందు ఈ 2 రాష్ట్రాలని మీద పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తరాది సేనలకి తెలంగాణలో మొత్తానికి కింద మీద పడి ఆ ఘర్షణ వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కూడా దానికి తోడవుతూ ఉంది. నైజాం పరిపాలనలో దాదాపు 300-400 సంవత్సరాల పాటు 400 సంవత్సరాల పాటు ఉండడం, అప్పుడు జరిగినటువంటి అరాచకాలు, దానికి సామాన్య ప్రజలు గురైనటువంటి తీరు, ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొననీయకుండా చివరికి అది తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసినటువంటి నేపథ్యం, ఇవన్నీ అక్కడ ఈ మతపరమైనటువంటి సెంటిమెంట్ల రాజకీయాలకి ఒక నేపథ్యం కలగజేసినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొడతామన్నప్పుడు మాలాంటి వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. రే బాబు, కలిసి ఉంటే తెలుగువారిగా ఉంటాం, విడిపోతే ఆ పాత సమాధుల్లో ఉన్నటువంటి నిజాం తాలూకు స్మృతులన్నీ మళ్ళీ అవి దెయ్యాల్లాగా లేచి నుంచుంటాయి. మీ తెలంగాణ సమాజానికి అంత ఈజీ ఏం కాదు అది, ఆ దెయ్యాలతో పోరాడడం, కాబట్టి జాగ్రత్త అని ఎవరో వినలా మన మాట ఆ రోజున. సరే, ఏదో వాళ్ళ దారి నడిపోయారు. సరే, ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో కనీసం మొదటి 10 సంవత్సరాలు కులాల విషయంలో కొట్లాటలు అలాగే కొనసాగినాయి, కానీ మతాల విషయంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి రాలా. కానీ కాలం ఎప్పుడు స్థిరంగా ఉండదుగా.
దీర్ఘకాలికమైనటువంటి యుద్ధ వ్యూహాలు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ఆ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహాల్లో భాగంగా ఇప్పుడు ఈ లడ్డు ఇష్యూని హిందూ వర్సెస్ నాన్ హిందూ అనే యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే తెలుగు వాళ్ళతో వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను వాళ్ళనే పొడిపించే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇదే ధోరణిలో కనుక మనం పోతే మన కన్ను మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం. ఈ తెలుగు సమాజం ఆ ఉన్న కాస్తంత అస్తిత్వం కూడా, తెలుగువారిగా ఆంధ్రులుగా మనకున్న ఆ కాస్త అస్తిత్వం కూడా పోగొట్టుకుని చివరికి హిందూ నాన్ హిందూ అనే పరిస్థితికి దిగజారుతాం. కాబట్టి దీన్ని చదువుకున్న ప్రతి వాళ్ళు, ఆలోచించే ప్రతి వాళ్ళు మొదటి నుంచే తీవ్రమైన గొంతుతో నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మన అందరం వ్యతిరేకించాలి. కానీ మీరు అన్నదానికి మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు అని చెప్పి నేను ధనంజయ రెడ్డి గారిని నేను తిరిగి ప్రశ్నిస్తున్నా. ఈ సమాజాన్ని అస్తిత్వం ఆధారంగా, అంటే ఐడెంటిటీ ఆధారంగా విడదీయని రోజు ఏ రోజన్నా ఉందా? కులాల పేరు మీద విడదీయని రోజు ఉందా? ప్రాంతాల పేరు మీద విడదీయని రోజు ఉందా? కులాల్లో కూడా ఉపకులాల పేరు మీద విడదీయని రోజు ఉందా? ఇన్ని రోజులు మన రకరకాల ఐడెంటిటీతో ఆడుకుంటుంటే మనం చూస్తూ మనం కూడా అందులో భాగస్వాములు అయ్యాం. ఇవాళ ఒక కొత్త ఐడెంటిటీతో కొత్త అస్తిత్వ పోరాటంతో మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తుంటే సడన్గా ఇంత సంభ్రమాశ్చర్యాలకు ఎందుకు గురవుతున్నావు? ఇది అనాదిగా వస్తున్నదే, కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే మనల్ని పోలరైజ్ చేయడానికి, మనల్ని ప్రజలుగా విడగొట్టడానికి ఇంకొక కొత్త ఆయుధం దొరికింది రాజకీయ నాయకులకి. కాబట్టి ఐడెంటిటీ పాలిటిక్స్లో ఇన్నాళ్ళు కొట్టుకుపోయినటువంటి మనం ముందు అన్ని రకాల ఐడెంటిటీ పాలిటిక్స్ నుంచి దూరంగా జరిగి మనుషులుగా మనకి, మన కుటుంబాలకి, మన భవిష్యత్ తరాలకి ఏది మంచిది, ఏది చెడు, ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాల మీద ఆలోచించడం మొదలెట్టిన నాడు మాత్రమే రాజకీయాల స్థితిగతులను మారుస్తాను తప్ప పోలరైజ్ చేసే ఆయుధాల విషయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్లో ఇది పోలరైజింగ్ ఇష్యూ, నెక్స్ట్ ఎలక్షన్లో మారుతుంది ఆ పోలరైజింగ్ ఇష్యూ. దీని మీద ఇంకా చాలా వివరంగా మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను ఇంతటితోనే ఆపేస్తున్నా. బికాజ్ దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ డీప్ సబ్జెక్ట్, వెరీ డిస్టర్బింగ్ సబ్జెక్ట్. అందరూ కూడా ఆలోచించమని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఈ కొత్త రకమైన పోలరైజేషన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ విషయంలో లాగా తెలంగాణలో జరిగినట్లుగానే మనం కళ్ళు మూసుకుని నోరు మూసుకుని కూర్చుంటే చివరికి జరగాల్సింది జరిగిపోతుంది, జరగాల్సిన అనర్థాలు జరిగిపోతాయి, మనం ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడదామని చెప్పి తెలుగు ప్రజలందరికీ పిలిపిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కారులైన గుంటూరు ప్రజలకు ముఖ్యంగా పిలిపిస్తున్నాను.